ఇరాన్తో పాటు లెబనాన్లోని హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు చేస్తున్నాయి. అరక్ నగరంలోని ఒక నివాస భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఒక మహిళ, ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 35 మంది గాయపడ్డారు. ఈ దాడిని అరక్ నగర డిప్యూటీ గవర్నర్ ధృవీకరించారు. అరక్ నగరంలో జరిగిన ఇతర దాడులలో ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండ్ ఇస్మాయిల్ దెహగన్ కూడా మరణించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. గత 2 వారాలుగా టెహ్రాన్, అరక్, ఇస్ఫహాన్ వంటి నగరాల్లోని నివాస ప్రాంతాలు, ఆసుపత్రులు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1300 మందికి పైగా మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. పశ్చిమ ఇరాక్లో అమెరికాకు చెందిన ఇంధనం నింపే ట్యాంకర్ విమానం KC-135 కూలిపోయిన ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ఇరాన్, అమెరికా భిన్నమైన ప్రకటనలు చేస్తున్నాయి. ఇరాకీ రెసిస్టెన్స్ గ్రూప్ అమెరికా విమానాన్ని కూల్చివేసినట్టు ఇరాన్ మీడియా పేర్కొంది. క్షిపణితో అమెరికా విమానాన్ని నేల కూల్చివేశారని, అందులోని సిబ్బంది అందరూ మరణించారని తెలిపింది. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ వాదనలను కొట్టిపారేసింది. విమానం కూలిపోవడానికి శత్రు దళాల దాడి కారణం కాదని స్పష్టం చేసింది. రీఫ్యూయిలింగ్ తర్వాత ల్యాండ్ అవుతుండగా తమ విమానాల్లో ఒకటి కూలిపోగా మరొకటి సురక్షితంగా ల్యాండ్ అయిందని తెలిపింది. అయితే ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడుల సమయంలో ఈ విమాన ప్రమాదానికి గురి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొస్తాబా ఖమేనీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరికలు జారీ చేశారు. ఖమేనీలాగే ముస్తాబాను కూడా లక్ష్యంగా చేసుకోవచ్చని ఆయన చెప్పారు. మొస్తాబా ఖమేనీ ఉగ్రవాద పోషకుడని, అలాంటి నేతల జీవితాలకు భరోసా ఉండదని పేర్కొన్నారు. మొస్తాబా ఖమేనీ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ చేతిలో ఓ కీలుబొమ్మ అని నెతన్యాహు ఎద్దేవా చేశారు.